జనసేన ఎమ్మెల్యేలందరికీ కూడా అంటే జనసేన పార్టీలో గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలకి, ఇద్దరు ఎంపీలకి, నామినేటెడ్‌లో ఉన్న ఇద్దరు ఎమ్మెల్సీలకి పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా చెప్పాలంటే ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంటే అధికారికంగా చూసుకుంటే జనసేన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ కూడా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అనేది నిన్న విశాఖలో జరిగిన సేనతో సేనాని అని ఏదైతే ఒక కార్యక్రమంతో పవన్ కళ్యాణ్ గారు పర్సనల్‌గా మీటింగ్ పెట్టారో ఆ మీటింగ్‌లో ఒక్కొక్క ఎమ్మెల్యే గురించి వాళ్ళ ఈ 15 నెలల అభివృద్ధే గాని, పనితీరే కానీ, అవినీతి అక్రమాలే కానీ, గ్రౌండ్ లెవెల్‌లో వాళ్ళ పనితీరు ఎలా ఉంది అనే దాని మీద ఒక సర్వే చేయించుకొని, ఆ రిపోర్ట్‌లన్నీ కూడా తెచ్చి ఆయన ఒక్కొక్కరితో దాదాపుగా 5-10 నిమిషాలకు పైగా పర్సనల్‌గా కూర్చోబెట్టి కౌన్సెలింగ్ ఇవ్వడం జరిగింది. మాట్లాడడం జరిగింది. ఎందుకనంటే ఈ మధ్య జనసేన పార్టీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, చాలా కొద్ది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేల మీద కొన్ని అవినీతి అక్రమాలు చేస్తున్నారని చెప్పి కొన్ని వార్తలైతే మీడియా అంతా కూడా సంచలనంగా మారుతున్నాయి. అయితే దాని మీద గతంలో కూడా ఈ ఎమ్మెల్యేలకి కొద్దిమంది నాయకులతో చెప్పి చూడడం అయితే జరిగింది. కానీ వాళ్ళు ఎక్కడా కూడా మారినట్టయితే సమాచారం అయితే లేదు. కానీ ఇప్పుడు తాజాగా నిన్న విశాఖలో జరిగిన మీటింగ్‌లో పవన్ కళ్యాణ్ గారు పర్సనల్‌గా కూర్చోబెట్టుకొని నియోజకవర్గంలో సమస్యలేంటి? అభివృద్ధి పనులు ఎంతవరకు జరిగాయి? అసలు మీరు గ్రౌండ్ లెవెల్‌లో ఎంతవరకు తిరుగుతున్నారు? దీంతో పాటు మీ అవినీతి ఎంతుంది? మీ వెనకాల ఉన్న వాళ్ళ అవినీతి ఎంతుంది? మీ వెనకాల ఉన్న వాళ్ళ పేర్లు చెప్పుకొని, మీ పేర్లు చెప్పుకొని అవినీతులు చేస్తున్న వాళ్ళు ఎవరెవరు? ఇలా రకరకాలుగా కంప్లెయింట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరెవరి సమస్యలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి అనే విధంగా ప్రతి ఒక్కటి కూడా గ్రౌండ్ లెవెల్‌లో జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గురించి పుట్టు పూర్వోత్తరాలన్నీ కూడా ఈ 15 నెలల్లో వాళ్ళ పనితీరు, వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉందనే విధంగా రిపోర్ట్‌లనేవి సర్వే చేయించి తెప్పించి వాళ్ళతో గట్టిగా వార్నింగ్ ఇస్తూ మాట్లాడడం జరిగింది. అయితే ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకొచ్చింది అవినీతి రహిత పాలన చేయడానికి, ప్రజలకి ట్రాన్స్‌పరెన్సీగా ఒక అకౌంటబిలిటీతో నిజమైన రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి, నిజమైన గవర్నెన్స్ అనేది ఎలా ఉండాలి అనే దాని మీద ఆయన చాలా జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. కానీ ఈ క్రమంలో ఆయన వెనకాలన్న ఎమ్మెల్యేల్లో కొద్దిమంది ఎమ్మెల్యేలు కొంతమంది మొదటిసారిగా ఎమ్మెల్యేలు అయ్యేసరికి కొంత తప్పుదోవ పడుతున్నారనేది అందరికీ తెలిసిన వాస్తవమే. దాన్ని కరెక్ట్ చేయడానికైతే పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకుంటున్నారని మనం ఇది చెప్పుకోవాలి. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు ఏ విషయంలో కూడా పార్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌కి సంబంధించి ఎక్కడా కూడా హద్దులు మీరి మాట్లాడినా, హద్దులు మీరి ప్రవర్తించినా వాళ్ళ మీద వెంటనే కూడా కఠినమైన చర్యలు తీసుకునే అవకాశాలు చాలా ఉన్నాయని మనం చెప్పుకోవాలి. గతంలో జరిగాయని కూడా మనం చెప్పుకోవాలి. ఉదాహరణగా మనం చూసుకుంటే మెయిన్ ఎగ్జాంపుల్‌గా చూసుకుంటే కిరణ్ రాయల్ కానీ, వినుతా కోట కానీ, టీవీ రామారావు కానీ అండ్ మెయిన్‌గా తమ్మయ్య బాబు కానీ, రీసెంట్‌గా మచిలీపట్నానికి చెందిన కర్రి మహేష్ గానీ ఇలా చాలామంది నాయకులు అంటే నాకు తెలిసిన కొన్ని పేర్లు మాత్రమే చెప్పడం జరిగింది. ఇలా చాలామంది నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా హద్దులు మీరు మాట్లాడారని, ఒక్కొక్కరు నేర చరిత్ర కలిగారని, కొంతమంది వాళ్ళకి సంబంధించిన ఏవో కొన్ని అశ్లీల వీడియోలు బయటకొచ్చాయని ఇలా రకరకాలుగా ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ తీసుకోవడం జరిగిందంటే పార్టీలో ఉన్నామంటే పార్టీ పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతి ఒక్కటి కూడా పాటించాలి. అది పాటించని పక్షంలో అయితే మాత్రం ఖచ్చితంగా పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరుగుద్ది. తప్పు చేశారని తెలిస్తే వెంటనే కూడా సస్పెండ్ చేయడం జరుగుద్ది. అధికారుల మీద నోటి దురుసుగా మాట్లాడడం, నోటి దురుసుగా ప్రవర్తించినా కానీ పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరుగుద్దని చెప్పి ఆల్రెడీ చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ నిరూపించిందని మనం అయితే చెప్పుకోవాలి. కానీ ఇప్పటి వరకు కూడా దేశ చరిత్రలో ఇలా రాజకీయ నాయకుల మీద స్పీడ్‌గా యాక్షన్ తీసుకున్న పార్టీ ఏదైనా ఉంది అనంటే అది కేవలం జనసేన పార్టీ అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎమ్మెల్యేలకైతే ఒక అధికారికమైన పదవిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద డైరెక్ట్‌గా కొంత యాక్షన్ అనేది తీసుకోవడం లేదు. ఎందుకనంటే ప్రభుత్వానికి మచ్చ తీసుకొస్తుంది కాబట్టి, వాళ్ళ పార్టీకి కూడా మచ్చ తీసుకొస్తుంది కాబట్టి 2, 3 సార్లు చెప్పి చూస్తున్నారు. ఒకవేళ వినకపోతే మాత్రం రాబోయే ఎన్నికల్లో కనీసం వీళ్ళని పట్టించుకోవడం కాదు కదా! టికెట్టు లేదనంటే పవన్ కళ్యాణ్ గారితో సంప్రదింపులు ఇవేవి కూడా ఉండవింక. ఇంకా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అనేది సడెన్‌గా ఖతమైపోద్ది. ఎందుకనంటే జనసేన పార్టీలో ఓట్లనేవి నాయకులు చూసి ఓట్లేయలేదు. నాయకుడిని చూసి ఓట్లేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి అక్కడ ప్రజలు ఓట్లేశారు తప్పితే స్థానికంగా పోటీ చేసిన ఎమ్మెల్యేలు బట్టి వాళ్ళకేదో ఓట్ బ్యాంక్ ఉందని చెప్పి అక్కడెక్కడా కూడా ఎవరు గెలిచిన వాళ్ళు లేరు. వాళ్ళకంత సామర్థ్యం కూడా లేదు. ఎవరో ఒకలో ఇద్దరో కాతో కోతో కొంత పేరుండొచ్చు గానీ మిగిలిన వాళ్ళందరికీ కూడా ఆ పేరు కూడా లేదు. వాళ్ళకి పడ్డ ఓట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ యొక్క నీతి, నిజాయితీ తన యొక్క మాట తీరును ఆధారంగా చేసుకొని ప్రజలు నమ్మి ఓట్లేశారు. ఈరోజు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి కూడా
వాళ్ళకి ఎప్పటికప్పుడు కూడా గుర్తు చేస్తున్నారు. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు చెప్తున్నారు. ఎక్కడ ఎలా మాట్లాడాలని చెప్తున్నారు. 99% మీడియా ముందుకొచ్చి మాట్లాడొద్దని చెప్తున్నారు. తప్పక అవసరం అయితే మాత్రమే మీడియా ముందుకొచ్చి మాట్లాడడం తప్పితే మాటిమాటికి కూడా మీడియా ముందుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఏది పడితే అది మాట్లాడొద్దని చెప్పి చాలా జాగ్రత్తలు కూడా తెలియచేయడం జరుగుతుంది. నిన్న అదే కోణంలో విశాఖలో జరిగిన మీటింగ్‌లో కూడా ఎమ్మెల్యేలందరికీ, ఎమ్మెల్సీలకి, ఎంపీలకి అందరికీ కూడా కూర్చోబెట్టి చాలా గట్టిగా కౌన్సెలింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నాయని చెప్పి అవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా నోట్ చేసుకోవడం జరిగింది. గ్రౌండ్ లెవెల్‌లో కొన్ని చోట్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎక్కడ వ్యతిరేకత ఉంది, ఎక్కడ మనకి పాజిటివ్‌గా ఉంది అనే విధంగా ప్రతి దాని మీద కూడా నిన్నంతా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేలతో సెపరేట్‌గా మీటింగ్ అయ్యారు. తర్వాత మళ్ళీ పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు అండ్ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అందరితో కూడా పవన్ కళ్యాణ్ గారు సమావేశం అవ్వడం జరిగింది. పార్టీ అభివృద్ధికి, గైడ్‌లైన్స్‌కి రూట్ మ్యాప్ అనేది ఇప్పటి నుంచే కూడా ఆయన అడుగులు వేస్తూ నిన్న జరిగిన మీటింగ్‌లో ప్రతి జనసేన నాయకుడికి కూడా తెలియచేయడం అయితే జరిగింది. మరి ముందు ముందు జనసేన ప్రయాణం అనేది ఎలా ఉంటుంది? జనసేన పార్టీ అనేది ఎంత బాగా అభివృద్ధి చెందుద్దనేది చూడాలి. కానీ ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం ఒకటే. మొన్న జరిగిన 2024 ఎన్నికల్లో 21 సీట్లు తీసుకున్నారు. రాబోయే 2029 ఎన్నికలకి 60-70 స్థానాల్లో పోటీ చేయాలనే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ గారైతే చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారని మనమైతే చెప్పుకోవచ్చు. మరి ఈ జనసేన ఎమ్మెల్యేలందరికీ కూడా వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళ పనితనం అనేది ఇక నుంచి మెరుగుపరుచుకుంటారా? లేదంటే అదే విధంగా ఉంటారనేది మనమైతే ఎదురు చూడాలి.